సో రేపు జరగబోయే ఓటింగ్లో దాదాపుగా 26,18,61 పురుష ఓటర్లు, 27,04,394 మంది మహిళా ఓటర్లు రేపు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం మీద ఇందులో ఇంకొక 394 పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయిపోయినాయండి. సో వాటితో కలుపుకొని రేపు 4,157 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం మీద 28,406 వార్డుల్లో వార్డు ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా బుధవారం ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 11 తొలి విడత, 14 రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎన్నికలు డిసెంబర్ 15 ఉన్నాయి. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. ఇన్ని రోజులు గ్రామాల్లో హోరెత్తించిన మైకులు మూగబోయాయి. డిసెంబర్ 15న 182 మండలాల్లో దాదాపుగా మనకి 4,157 గ్రామ పంచాయతీలు ఎలక్షన్ జరగబోతుంది. తుది విడతలో 394 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయాయి. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు. ఇందులో 26,18,61 పురుష ఓటర్లు, 27,04,394 మహిళా ఓటర్లు ఉన్నారు. అలానే 146 మంది ఇతర ఓటర్లు కూడా ఉన్నారు. తుది విడత పంచాయతీ ఎన్నికల కోసం 36,443 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడతాయి. ఇది కొంచెం నాకు అప్పుడప్పుడు కామెడీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. చదువుతున్న ప్రతిసారి కూడా ఎలక్షన్స్ రాగానే మద్యం దుకాణాలు బంద్ చేస్తాం అంటారు, కానీ మందు పంచుతానే ఉంటారు. మందు పంచకుండా ఎన్నికైనా చూసారా మీరు? ఒక్కళ్ళన్నా చెప్పండి. ఇప్పటివరకు మందు పంచని ఎన్నిక ఏమన్నా చూసారా? మొన్న మీ ఊళ్ళో పంచారుగా మందు గట్టిగానే. మందు పంచకుండా జరగదు, కానీ మళ్ళీ వైన్ షాపులు అన్నీ క్లోజ్ ఉంటాయి. పక్కన చేస్తారా వైన్ షాపులు? అంతేగా.